Good morning, guys. I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ పార్ట్ 1 కంప్యూటర్ సంబంధించిన ఈ క్వశ్చన్స్ అనేది చేయడం జరిగింది. ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ, ఆర్మీ క్లర్క్ కానీ వీటన్నిటికీ ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ అడిగిన వేరియస్ ఎగ్జామినేషన్స్ నుంచి కంపైల్ చేయడం జరిగింది. ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. మీకు బేసిక్ నుంచి ప్రైమరీ నుంచి మోడరేట్ లెవెల్ వరకు కావాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. అదేవిధంగా పుస్తకాలు కూడా మీకు కావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయొచ్చు 766730 నంబర్ మీద. సో లెట్ us స్టార్ట్. ఏమేమి వీడియోస్ ఉన్నాయనేది ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏమేమి ఎగ్జామినేషన్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీకు దొరుకుతాయన్నమాట. వెళ్ళి చూసుకోండి. వాట్ వాజ్ ద ఎక్స్పెక్టెడ్ ఫీచర్ ఆఫ్ 5th generation కంప్యూటర్స్ వెన్ జపాన్ స్టార్టెడ్ FGCS? మీరు నాకు అబ్రివేషన్ అనేది FGCSకి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు మనకి డిఫరెంట్ జనరేషన్స్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు 5th జనరేషన్లో ఏమి రాబోతున్నాయి ఎక్స్పెక్టెడ్గా అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఇకపోతే ఏ మెమరీ మీడియము ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ మెమరీ సిస్టమ్. ఈ మ్యాగ్నెటిక్ టేప్ అనేది చూసినట్లయితే విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ఏ మెయిన్ మెమరీ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సెమీ కండక్టర్స్, మ్యాగ్నెటిక్ కోరు ఇవన్నీ వేరియస్ మెమరీ మీడియంగా మనము యూజ్ చేయము. ఓన్లీ మ్యాగ్నెటిక్ టేప్ అనేదే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ద స్టోరేజ్ సబ్సిస్టమ్ ఇన్ ఏ మైక్రో కంప్యూటర్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ ఆర్ మీడియా విత్ వ్యారింగ్ కెపాసిటీస్. ఎలాంటి స్టోరేజ్ సబ్సిస్టమ్ రా? ఈ విధంగా మైక్రో కంప్యూటర్లో మెయిన్ మీడియా మరియు వేరియింగ్ కెపాసిటీస్ ఉంటాయి అంటే సో మ్యాగ్నెటిక్ లేదా ఆప్టికల్ ఈ సబ్సిస్టంలో మనం చూడొచ్చు అన్నమాట. ద ప్రోగ్రామ్స్ డిజైన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఆ ప్రోగ్రాము అప్లికేషన్ సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి మనం ఏదైతే ఒక ఫంక్షన్ చేయాలో MS ఆఫీస్ ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కంప్యూటర్ ఆపరేటర్స్ అన్నాడు. ఎవరైతే ఆపరేట్ ద డివైస్ విచ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డేటా ఫ్రమ్ ద కంప్యూటర్, అలాంటి వ్యక్తుల్ని కంప్యూటర్ ఆపరేటర్స్ అంటారనమాట. వాళ్ళ ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయితే కాదు అంటున్నాడు అనమాట. ఆర్కెల్ అనేది కోర్సెస్ అన్నమాట, లాంగ్వేజెస్గా చెప్పుకోవచ్చు. రెస్టాల్, మెకాఫ్ ఇవన్నీ ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కంపైలర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ కంపైలర్ కన్వర్ట్స్ ద హోల్ ఆఫ్ ఏ హయ్యర్ లెవెల్ ప్రోగ్రామ్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ ఇన్ వన్ స్టెప్. ఒక్క స్టెప్లోనే ఈ విధంగా హయ్యర్ లెవెల్ ప్రోగ్రామ్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది, మెషిన్ కోడ్లే కన్వర్జన్ చేస్తుందన్నమాట. ఫర్దర్ కంప్యూటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ పర్సనల్ కంప్యూటర్స్. అవి ఏంట్రా అంటే మైక్రో కంప్యూటర్స్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్పుట్ యూనిట్ డివైస్ అంటే ప్లాటర్ అనేది ఈజ్ నాట్ ఇన్పుట్ యూనిట్ డివైస్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఫర్దర్ మనం చూసినట్లయితే IBM యూజ్డ్ CISC CPU డిజైన్ అనేది స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ రా అంటే ఆల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ఆర్ డిజిటల్ కంప్యూటర్స్ అనే స్టేట్మెంటు ఫాల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏది ఈ విధంగా రిక్వైర్ లార్జ్ కంప్యూటర్స్ మెమరీ అంటే మామూలుగా వాయిస్ రిలేటెడ్ ఏదైతే ఉందో వాటికి కంప్యూటర్ మెమరీ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ మెషిన్ ఇండిపెండెన్స్ ప్రోగ్రామ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఒక మెషిన్ ఇండిపెండెన్స్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్ అనేది 1944లో ఫార్ములేట్ చేశారనమాట, కనుక్కోవడం జరిగింది. ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్ 1944. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ని ఎప్పుడు కనుక్కున్నాడు. మొట్టమొదటి మెషిన్ టు సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్ ఏ లాంగ్ సిరీస్ ఆఫ్ అరిథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అంటే Mark 1 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది మొట్టమొదటి
ఫస్ట్ మెషిన్. నెక్స్ట్ మనము విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్పేస్ అంటే ఇక్కడ కిలోబైట్, టెరాబైట్, గిగాబైట్ పైన అతి పెద్దది ఏంట్రా అంటే పెటాబైట్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఫోర్ట్రాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ సైంటిఫిక్ అప్లికేషన్స్కి ఇది ఫోర్ట్రాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతుంది. దెర్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్, అది బిజినెస్ కానీ, మార్కెటింగ్ కానీ, సైంటిఫిక్ కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సైంటిఫిక్ పర్పస్కి ఫోర్ట్రాన్ చెప్పుకోవచ్చు. బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే సిపియు అని చెప్పుకోవచ్చు. అదే హార్ట్ అడిగితే మైక్రో ప్రాసెసర్. అనలాగ్ కంప్యూటరు వర్క్స్ ఆన్ ద సప్లై ఆఫ్ కంటిన్యూస్ ఎలక్ట్రికల్ పల్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అన్ ఎర్రర్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఈజ్ కాల్డ్ ఎ బగ్. వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ కంప్యూటర్ జర్గాన్ ఫర్ ఇట్ అంటే గ్లిచ్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ బగ్నే మనము గ్లిచ్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఫర్దర్ అడ్వాంటేజ్ ఆఫ్ COM అంటున్నాడు. కాంపాక్ట్ సైజ్, స్పీడ్, రిలయబిలిటీ అనేది వాటి యొక్క అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అబ్రివేషన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. ఏ ప్రింటర్ ఈజ్ వెరీ కామన్లీ యూజ్డ్ ఫర్ డెస్క్టాప్ పబ్లిషింగ్ అంటే లేజర్ ప్రింటర్ అనేది ఈ విధంగా కామన్లీ యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ డెస్క్టాప్ పబ్లిషింగ్ కోసము. IBM 1401 అనేది ఏంట్రా అంటే ఇది సెకండ్ జనరేషన్ కంప్యూటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. డిఫరెంట్ జనరేషన్లో ఇప్పుడు మనము IBM అనేది సెకండ్ జనరేషన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. వాటి యొక్క మేక్ అనేది వాక్యూమ్ డయోడ్స్, వాక్యూమ్ ట్యూబ్స్ తోటి తయారు చేయడం జరుగుతుంది. అవన్నీ చాలా హెవీగా ఉంటాయన్నమాట. ఫ్లాపీ డిస్క్స్ డయామీటరు టిపికల్లీ ఎలా ఉంటాయంటే డిఫరెంట్ డయామీటర్స్ ఉంటాయన్నమాట. 3, 5.25. ద అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ అ ప్రింటర్ అనేది డాట్స్ పర్ స్క్వేర్ ఇంచ్, DPS అంటారనమాట. సో డాట్ పర్ స్క్వేర్ ఇంచ్ అని వాటి యొక్క అవుట్పుట్ మెజర్ చేయడం జరుగుతుంది. ఆన్ ఏ PC హౌ మచ్ మెమరీ ఈజ్ అవైలబుల్ టు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే 640 KB అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట అప్లికేషన్ సాఫ్ట్వేర్కి. ఒక కంప్యూటర్లో కేపబుల్ టు స్టోర్ సింగిల్ బైనరీ బిట్ అది ఏంట్రా అంటే ఫ్లిప్ ఫ్లాప్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఇట్స్ కేపబుల్ టు స్టోర్ సింగిల్ బైనరీ బిట్. DMA అబ్రివేషన్ అడిగాడు, డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అందరికీ తెలిసిందే, ఎవరు కనుగొన్నారో అని అడుగుతున్నాడు అనమాట. సో ICs అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ జాక్ కిల్బీ మరియు రాబర్ట్ నాయిస్ వీళ్ళిద్దరూ ఈ IC చిప్స్ అనేది కనుక్కోవడం జరిగిందనమాట. ఆపరేటింగ్ సిస్టము, ఎడిటర్స్ మరియు డీబగ్గర్స్ కమ్స్ అండర్ ఎలాంటి సాఫ్ట్వేర్ అండర్లో వస్తాయిరా అంటే ఇవన్నీ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండర్లో వస్తాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక కంప్యూటర్ దట్ ఈజ్ నాట్ కన్సిడర్ ఏ పోర్టబుల్ అలాంటి కంప్యూటర్ని మనము మినీ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఏది ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అంటే ABC అనేది ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డిస్ప్లే ఫీచర్ దట్ హైలైట్స్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ రిక్వైర్స్ ఆపరేటర్ అటెన్షన్ అంటే రివర్స్ వీడియో ఏదైతే ఉందో సో ఇది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. లార్జెస్ట్ కంప్యూటర్ అని అడుగుతున్నాడు అనమాట. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది లార్జెస్ట్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. ఫర్దర్ బెస్ట్ యూనిట్స్ ఆఫ్ డేటా ఆన్ అన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ ఏందిరా అంటే బైట్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్లో ద పర్సనల్ కంప్యూటర్ ఇండస్ట్రీ వాజ్ స్టార్టెడ్ బై IBM అందరికీ తెలిసిందే. ఇది వీళ్ళు ఈ విధంగా పర్సనల్ కంప్యూటర్ ఇనీషియల్లీ స్టార్ట్ చేశారనమాట. డెడికేటెడ్ కంప్యూటర్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ అసైన్డ్ వన్ అండ్ ఓన్లీ వన్ టాస్క్.
దాన్ని మనము డెడికేటెడ్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. దేంట్లో అయితే దే ఆర్ అసైన్డ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ వన్ టాస్క్ అనమాట. వాళ్ళు మిగతా పనులు ఆ కంప్యూటర్కి ఇవ్వరు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒక లో లెవెల్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు. ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్ ఏంద్రా అంటే దే ప్రొడ్యూస్ హీట్ ఆఫ్ అండ్ బర్న్ అవుట్ అని చెప్పి ఈ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు మనము. రిజిస్టర్స్ విచ్ ఆర్ partially visible to users and used to hold conditional are known as general purpose register గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. విచ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ అంటే IBM 1401 అనేది ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్గా చెప్పుకోవచ్చు. రిజిస్టర్స్ విచ్ ఆర్ partially visible to users and used to hold conditional codes bits set by the CPU hardware as the result of operations, వాటిని మనము ఫ్లాగ్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫ్లాగ్స్ డెఫినేషన్ అడుగుతున్నాడు. వాక్యూమ్ ట్యూబ్స్ని లీడీ ఫారెస్ట్ అనే అతను వాక్యూమ్ ట్యూబ్స్ని కనుక్కోవడం జరిగింది. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తారా అంటే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో యూజ్ చేయడం జరిగిందనమాట. హెవీగా ఉంటాయి. అన్ అప్రోచ్ దట్ పర్మిట్స్ ద కంప్యూటర్ టు వర్క్ ఆన్ సెవరల్ ప్రోగ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ ఈజ్, అలాంటి అప్రోచ్ని ఓవర్లాప్డ్ ప్రాసెసింగ్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎవరు ఈ విధంగా స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ సజెస్ట్ చేశారంటే జాన్ న్యూమన్ అనే అతను సజెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దీనిలో కంట్రోల్ యూనిట్, అరిథమెటిక్ లాజిక్ యూనిట్, ప్రైమరీ స్టోరేజ్, ఈ మూడు మనము చూడొచ్చు అన్నమాట. ద నోటబుల్ ఫీచర్ లైక్ కీబోర్డ్స్, మానిటర్స్, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, ఇవన్నీ థర్డ్ జనరేషన్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. యూనివాక్ అనేది యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని చెప్పి దీని అబ్రివేషన్ అని చెప్పుకోవచ్చు. హయ్యెస్ట్ ఫామ్ అడుగుతున్నాడు. దీంట్లో నాలెడ్జ్ అనేది ఒక హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు అన్నమాట. హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ద ఐడియా ఆఫ్ యూజింగ్ పంచ్ కార్డ్స్ టు కంట్రోల్ ప్యాటర్న్స్ ఇన్ ఏ వేవింగ్ మెషిన్. సో ఎవరిచ్చారా ఈ ఐడియా ఆఫ్ యూజింగ్ పంచ్ కార్డ్స్ అనేది మనం చూసినట్లయితే ఈ వేవింగ్ మెషిన్లో జకార్డ్ అనే అతను ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. ఇంటర్ప్రిటర్ యొక్క మెయిన్ పని ఏంటంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద సిస్టమ్ బీయింగ్ డిజైన్డ్, దాన్ని మనము ఇంటర్ప్రిటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సెమీ కండక్టర్ మెమరీ అనేది మనం చూసినట్లయితే డైనమిక్ మరియు స్టాటిక్ ఏదైతే ఉందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్గా మనం ఈ సెమీ కండక్టర్ మెమరీ చెప్పుకోవచ్చు అనమాట. RJ45 UTP కేబుల్ హ్యాస్ 4 పేర్ కేబుల్గా మనం చెప్పుకోవచ్చు. మనం ఏదైతే RJ కేబుల్స్ ఉంటాయో ఇంటర్నెట్ కనెక్షన్లో మనం పెడతాం కదా, సో ఇవన్నీ RJ కేబుల్స్ అనమాట. సో దీంట్లో 4 పేర్ కేబుల్స్ అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. ఏది వ్యాలిడ్ సైజ్ ఆఫ్ ఎ ఫ్లాపీ డిస్క్ కాదు అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ 5.5 ఇంచ్ ఏదైతే ఉందో అది మాత్రం కాదు, రెస్ట్ 5 1/4 3 1/2 8 అనేది మనం ఆ సైజ్ అనేది మనం చూడొచ్చు అనమాట. బట్ నాట్ 5.5. ద ఎర్లియర్ క్యాలిక్యులేటింగ్ డివైసెస్ ఎలాంటివి వాడేవాళ్ళు అంటే అబాకస్ వాడడం జరిగిందనమాట. వర్డ్ లెంగ్త్ ఆఫ్ ఎ పర్సనల్ కంప్యూటర్ 8 బిట్స్గా మనం చెప్పుకోవచ్చు. వాట్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఆల్ క్యాలిక్యులేషన్ యూజింగ్ ఎలక్ట్రానిక్స్ రాదర్ దాన్ వీల్స్, ర్యాచెట్స్ ఆర్ మెకానికల్ స్విచెస్ అంటే ABC ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా ఫస్ట్ కంప్యూటర్ టు పర్ఫామ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ అపాయింట్మెంట్ క్యాలెండర్ ఈజ్ ఫీచర్ ఆఫ్ రెసిడెంట్ ప్యాకేజ్, దాన్ని మనము మెమరీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ యూనిట్ కన్వర్ట్స్ కంప్యూటర్ డేటా ఇంటూ హ్యూమన్ రీడబుల్ ఫామ్ అనేది అంటే అవుట్పుట్ యూనిట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ అవుట్పుట్ యూనిట్ కంప్యూటర్ డేటాని హ్యూమన్ రీడబుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ALU అంటే అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అని అందరికీ తెలిసిందే. ఏది ప్రొడ్యూస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ డేటా అంటే దాన్ని మనం ప్రాసెసింగ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెసింగ్ డెఫినేషను దట్ ప్రొడ్యూసెస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ డేటా. అదేవిధంగా ఏ డివైస్ వాజ్ నాట్ ఇన్వెంటెడ్ బై బాబేజ్ అంటే పాస్కలైన్ అనేది మనం చూసినట్లయితే వాజ్ నాట్ ఇన్వెంటెడ్ బై బాబేజ్, చార్లెస్ బాబేజ్. మిగతా అది ఏమేమి కనుక్కున్నాడు, డిఫరెన్స్ ఇంజన్, అనలైటికల్ ఇంజన్ అనేది కనుక్కున్నాడు అనమాట.
డిజిటల్ కంప్యూటర్ డిడ్ నాట్ స్కోర్ ఓవర్ అన్ అనలాగ్ కంప్యూటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్యురసీగా మనం చెప్పుకోవచ్చు. ఒక డిజిటల్ కంప్యూటర్ డిడ్ నాట్ స్కోర్ ఓవర్ అన్ అనలాగ్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. ఏ నంబర్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ ఇన్ ఏ టిపికల్ 32-bit కంప్యూటర్ అడుగుతున్నాడు అనమాట. బైనరీ ఏదైతే ఉందో ఈ నంబర్ సిస్టము యూజువల్లీ ఫాలోడ్ ఇన్ ఏ టిపికల్ 32-bit కంప్యూటర్గా చెప్పుకోవచ్చు. ఈ కంప్యూటర్ హ్యాస్ ఎ వెరీ లో ఫెయిల్యూర్ because it uses electronic components that produce very consistent results. This is highlighted by which of the following feature of computer అంటే రిలయబిలిటీగా చెప్పుకోవచ్చు దాని అబ్రివేషన్. సో దీంట్లో ఇట్ ప్రొడ్యూస్ వెరీ కన్సిస్టెంట్ రిజల్ట్ అనమాట. ఇది మెయిన్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. ద పేపర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ ఈజ్ నోన్ యాజ్ హార్డ్ కాపీ అవుట్పుట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అది మనము చేతిలో పట్టుకోవచ్చు. విచ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్ అంటే ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దే మేడ్ అవుట్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్ అనమాట. ద యాక్ట్ ఆఫ్ రిట్రీవింగ్ ఎగ్జిస్టింగ్ డేటా ఫ్రమ్ మెమొరీ దాన్ని ఏమంటారో అంటే రీడ్ అవుట్, రీడ్ ఫ్రమ్ అండ్ రీడ్, ఇవన్నీ రిట్రీవింగ్ ఎగ్జిస్టింగ్ డేటా ఇది ఒక యాక్ట్ అనమాట. ఏ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ అండ్ కంపేరింగ్ అంటే అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అనేది మెయిన్ ఫంక్షను ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏబిసి అనేది స్పెషల్ పర్పస్ కంప్యూటర్గా మనం చెప్పుకోవాలి. ద కంప్యూటర్ కోడ్ ఫర్ ఇంటర్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టర్మినల్స్ ఏదిరా అంటే ఎలాంటి కంప్యూటర్ కోడ్ని యూజ్ చేస్తారు అంటే ASCII. మీరు నాకు అబ్రివేషన్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఎక్స్ అంటే విండోస్ 10 ఏదైతే ఉందో విండోస్ ఎక్స్ విండోస్ సిస్టమ్ 1984లో విండోస్ ఎక్స్ అనేది మనము చూడొచ్చు అన్నమాట. ఫస్ట్ స్టేజ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో సిస్టమ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఏది వ్యాలిడ్ స్టేట్మెంట్ అంటే డేటా ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూజ్లెస్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రాసెస్డ్ అనేది వ్యాలిడ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే సెకండ్ జనరేషన్ కంప్యూటర్ అనేది ట్రాన్సిస్టర్ పైన ఆధారపడి పనిచేస్తుందన్నమాట. EBCDIC అంటున్నాడు, ఎక్స్టెండెడ్ బైనరీ కోడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. EBCDIC పర్సనల్ హూ డిజైన్ ప్రోగ్రామ్ ఆపరేట్స్ అండ్ మెయింటైన్స్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ రెఫర్స్ టు పీపుల్ వేర్గా చెప్పుకోవచ్చు అనమాట. IBM అంటే మనందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ సిస్టమ్ 360 అనేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ సిస్టమ్ ఈజ్ an integration of different units so as to achieve an object. అది ఒక సిస్టమ్గా చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ జనరేషన్ అంటే కోబాల్ అనేది సెకండ్ జనరేషన్ నుంచి మనం చెప్పుకోవచ్చు అనమాట. ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ యూజ్డ్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ దాన్ని మనము అసెంబ్లర్గా చెప్పుకోవచ్చు. EEPROM అంటే ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రిగార్డింగ్ డేటా కంప్యూటర్స్ ఆర్ వెరీ గుడ్ అట్ స్టోరేజింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ రిట్రీవింగ్ కానీ ఈ విధంగా చాలా హెల్ప్ అవుతాయి కంప్యూటర్స్. బిట్ మ్యాప్ టెర్మినల్ అనేది దట్ సపోర్ట్ డిస్ప్లే కంటైనింగ్ మల్టిపుల్ విండోస్కి రిక్వైర్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వీడియో ర్యామ్కి రిక్వైర్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కాపింగ్ అండ్ హెన్స్ లో పర్ఫార్మెన్స్ అనేది చాలా అవసరం అవుతుంది. సో బిట్ మ్యాప్ టెర్మినల్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. మొట్టమొదటి జనరేషన్ కంప్యూటర్స్ అనేది యూజ్డ్ ఫర్ ద మెమరీ మ్యాగ్నెటిక్ డ్రమ్ వాటి కోసం అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీస్ అలోస్ సైమల్టేనియస్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అంటే ర్యామ్ అనేది ఈ విధంగా రీడ్ అండ్ రైట్ పర్పస్కి యూజ్ అవుతుందన్నమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇది వాలటైలా నాన్ వాలటైలా కామెంట్ సెక్షన్లో పెట్టండి. EEPROM అంటే ఎరేజింగ్ అండ్ రీకన్స్ట్రక్టింగ్ ద కంటెంట్స్ ఆఫ్ రోమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ENIAC ఇది ఒక యూజెస్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు. ఏ టర్మ్ అసోసియేటెడ్ విత్ ద కంపారిజన్ ఆఫ్ ప్రాసెసింగ్ స్పీడ్స్ ఆఫ్ డిఫరెంట్ కంప్యూటర్ సిస్టమ్. ఆ టర్మ్ ఏంట్రా అంటే MIPSగా చెప్పుకోవచ్చు అనమాట. ఏది ప్రాబ్లమ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లమ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు.
32-bit మైక్రో ప్రాసెసర్ హ్యాస్ ద వర్డ్ లెంగ్త్, దాంట్లో 4 bytes అనేది మనం చూడొచ్చు అనమాట. ద టర్మ్ గిగో అనేది ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే యాక్యురసీ అని చెప్పుకోవచ్చు. వెబ్ క్యామ్ అనేది మనం చూసినట్లయితే ఇది ఇన్పుట్ యూనిట్ డివైస్ అనేది చెప్పుకోవచ్చు. బిట్ అంటే బైనరీ డిజిట్స్ అనే అబ్రివేషన్ అని చెప్పుకోవచ్చు. యాక్సెస్ టైం అంటే ఏంట్రా అంటే సీక్ టైము మరియు లాటెన్సీ టైం రెండింటినీ కలిపి యాక్సెస్ టైం అని మనం తెలుసుకోవచ్చు. ఏ డివైజు కెన్ అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ అంటే మైక్రో ప్రాసెసర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంట్రా అంటే అది డిఫరెన్స్ బిట్వీన్ డేటా మరియు ప్రోగ్రామ్ మధ్య తేడా అనేది చెప్పేస్తుంది అనమాట. ద రీడ్ ఓన్లీ మెమరీ స్టోరేజ్ డివైస్ అనేది సిడి రోమ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సింబాలిక్ లాజిక్ కనిపెట్టింది ఎవర్రా అంటే జార్జ్ బూలే అనే అతను ఈ సింబాలిక్ లాజిక్ని కనిపెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో ఇవన్నీ మనము ఫినిష్ చేద్దాము, 100 questions. ఐ హోప్ ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం అర్థం చేసుకుంటారనుకుంటా. మీకు అర్థం కానివి బెటర్ టేక్ ద మెటీరియల్ ఫ్రమ్ మీ, ఐ విల్ సెండ్ యూ బై పోస్ట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.